వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే బొల్లా వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ శ్రేణులు. శ్రీరామ పాఠశాలలో విద్యార్థుల రక్షాబంధన్. వినుకొండ పట్టణంలోని ఇస్కోవాగు బజార్ నందు గల బ్రహ్మకుమారి ధ్యాన కేంద్రంలో రక్షాబంధన్ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సోదరీమణులు చీఫ్ విప్ జీవికి పవిత్ర రాఖీ కట్టి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, సమాజంలో ఆధ్యాత్మికత, సోదర భావం పెంపొందించడంలో బ్రహ్మకుమారి సంస్థ కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సుకు, శాంతి సౌభాగ్యాలకు రక్షాబంధన్ ప్రతీక అని తెలిపారు. పట్నంలోని శ్రీనివాస నగర్ లో శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీవారి 40వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 27న ఉదయం 8 గంటలకు శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహం, అగ్ని ధ్యానం, నిత్య హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. అనంతరం నీరాజనం, మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం మానేసి తన 5 ఏళ్ల హయాంలో ఎన్ని రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి వెంకట్రావు, ఏఎంసీ మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తాగునీటి సమస్యకు ఏ శాశ్వత పరిష్కారం చూపారు, ఎన్ని భారీ ప్రాజెక్టులు తీసుకువచ్చారో లెక్కలతో ప్రజలు ముందుకు రావాలని సవాల్ చేశారు. గతంలో ఎన్ఎస్పీ కాలనీ వద్ద జరిగిన ఘటనలో వాస్తవాలను వక్రీకరించారని, తాను గొడవను సద్దుమణిగించేందుకే వెళ్లానని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత కక్షలుగా మార్చి కేసులతో ఇబ్బందులకు గురి చేసినా తాము వెనక్కి తగ్గలేదన్నారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిని రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా రాష్ట్రాన్ని మంచి పరిపాలన కొనసాగిస్తూ సుపరిపాలన కొనసాగిస్తుంటే, ఇప్పుడు చూస్తున్న గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు డిఎస్ఏ మీద మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈరోజు ఏదో దాంట్లో మోసం జరిగిపోయింది, అన్యాయం జరిగింది, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఓదార్పు యాత్ర అప్పుడు గ్రామ గ్రామాన్ని తిరుగుతూ నిరుద్యోగులకి నేను రాగానే మొదటిగా డిఎస్సీ వేస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని పదే పదే చెప్పి 2019 నుంచి 2024 వరకు ఎక్కడా కూడా ఒక సంవత్సరం కూడా డిఎస్సీ ఇవ్వకుండా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రభుత్వం ఈరోజున్న ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గురించి, అక్కడున్న స్థానిక శాసనసభ్యుల గురించి మాట్లాడితే అది గర్వంగా చెప్పొచ్చు. 5 సంవత్సరాలు కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి తప్పించుకొని తిరిగిన వ్యక్తివి నీవు. ఈరోజు మాట్లాడుతున్నారు డిఎస్సి గురించి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఎంతో మంది, కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఉపాధి అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఇక్కడ అమ్మిరెడ్డి అంజిరెడ్డి గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, రాజకీయ ఇండస్ట్రీ అంటారు. సార్, గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు, ఇలాంటివి కుట్రలు, కుతంత్రాల మధ్య ఈరోజు ఈ వినుకొండ నియోజకవర్గం పదే పదే విష బీజాలను నాటుతుంది. మీరు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఔన్నత్యంగా, ఐక్యతగా నడుపుతున్నారు. అమ్మిరెడ్డి అంజిరెడ్డి గారు, మనం నూజన్ల గ్రామంలో సరే మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయినా నేను 15-20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని
ఆడ తెలుగుదేశం పార్టీ తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం అప్పుడు పిలిచి కొబ్బరికాయ కొట్టించారా లేదా? ఎందుకు అంటే అందరం ఐక్యంగా ఉండాలి, పార్టీలుగానే ఉండాలి, గ్రామ అభివృద్ధి జరగాలంటే అందరూ ఉండాలని ఆ రోజు పిలిచారు. ఈ రోజు నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారండి అమిరెడ్డి అంజిరెడ్డి గారు. మీరు మక్కిన మల్లికార్జునరావు గురించి మాట్లాడుతున్నారు. అలాగే వెన్నుపోటు అంటే అది పెద్ద గొప్ప విషయమే. అయ్యా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా చేశావు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెన్నుపోటు పొడిచి తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చావు. అదే ప్రజారాజ్యం పార్టీలో నిన్ను నమ్మి ఉన్న కార్యకర్తల్ని అక్కడ గాలికి వదిలేసి మరలా నువ్వు వైసీపీ పార్టీలోకి వచ్చావు. వైసీపీ పార్టీలో ఈరోజు దయ్యాలు వేదాలు వెళ్ళినట్టుగా నువ్వేదో వెన్నుపోటు గురించి, పార్టీలు మారిన దాని గురించి నువ్వు మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఈ వేదిక మీద వైసీపీ వాళ్ళంతా కూడా నిన్న మొన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఒకటి బ్రహ్మనాయుడు గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గతంలో బ్రహ్మనాయుడు గారు మేమంతా సహచరులంగానే ఉండేవాళ్ళం. గతంలో మేమేం జమీందారు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేవు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం మనం చిన్నప్పుడు ఏం చేసామనేది గుర్తుంచుకోవటం మంచిది. అయితే నీ అదృష్టం వల్ల రైతులు మంచివాళ్ళు కాబట్టి, నీ వ్యాపారం బాగా పెరిగింది కాబట్టి, బాగా ఆర్థికంగా నువ్వు బాగుపడటం జరిగింది. మంచిదే, మేము చాలా సంతోషిస్తాం. మాతో పాటు తిరిగిన వాళ్ళల్లో నువ్వు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందామని చెప్పి సంతోషించే వాళ్ళలో మేము ఒకళ్ళం. అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, బాగానే ఉంది. సరే, పార్టీలు 2 పార్టీలు మారినా 3 పార్టీలు మారినా అన్నీ అది ఇప్పుడు సహజంగానే ఉంది కాబట్టి దాన్ని పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని నేను చాలా అభివృద్ధి చేశాను అని మీరు గొప్పలుగా చెప్తా ఉన్నారు. నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నియోజకవర్గానికి రాకముందే, ఎమ్మెల్యేగా కాకముందే ముఠా తగాదాలకి ప్రోత్సహించావు, చిన్న గొడవలకి ప్రోత్సహించావు. పట్నంలోని తిమ్మైపాలెం రోడ్డులో ఉన్నటువంటి నవాజ్ కుంట సమీపంలోని పుట్ట దగ్గర బోరింగ్ మరమ్మతులకు నోచుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ అక్బర్ బాషా ఆధ్వర్యంలో పుట్ట వద్ద ఉన్న బోరింగ్ కు మరమ్మతులు చేపట్టారు. పుట్ట వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు ఈ బోరింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూటమి ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు వార్డులో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరిగినా త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. శావలపురం మండల కేంద్రమైన శ్రీరామ పాఠశాల విద్యార్థులు రక్షాబంధన్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. చెట్ల పెంపకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మనం చెట్లకు రక్షణ, చెట్లు మనకు రక్షణ, మనం ప్రకృతికి రక్ష, ప్రకృతి మనకు రక్ష అనే నినాదంతో చెట్లకు రాఖీలు కట్టి విద్యార్థులు ప్రజలకు వినూత్నమైన సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ మాట్లాడుతూ సమస్త జీవరాశికి ప్రాణవాయువు అందిస్తూ జీవరాశుల మనుగడకు దోహదపడే చెట్లు పెంచడం భవిష్యత్తు తరాలకు రక్షణ అని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకుంటుంటాం. రక్షాబంధన్ అంటే చెల్లి తన అన్నని కాపాడమని చెప్పేసరి కోరుతూ చేతికి కంకణం కడతారు. అదేవిధంగా ఈరోజు మనం శ్రీరామ పబ్లిక్ స్కూలు పాఠశాల విద్యార్థులు వినూత్నంగా రాఖీ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి వాతావరణ నేపథ్యంలో చెట్ల ఆవశ్యకతని ముందు తరాలకి అందించేదాని కోసం విద్యార్థులు మొత్తం కూడా చెట్లకి రాఖీ కట్టి చెట్లకి రక్షణ, మనకి చెట్లు రక్షణ అనేటువంటి చెట్లను మనం రక్షిస్తే
చెట్లు మనం రక్షిస్తాయి అనేటువంటి నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవుడు మనం మనుగడ సాగించడం కోసం అడుగులు నరికివేసి చెట్లని విపరీతంగా నష్టం కలిగించడం వల్ల వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని విపరీతమైనటువంటి కరువు, అదేవిధంగా విపరీతమైన భారీ వర్షాలతోటి జరుగుతూ ఉన్నాయి. మరి మనకి ఉన్నటువంటి ఎన్నో పరిస్థితుల నేపథ్యం కూడా ఈ చెట్లు పెంపకం లేనందువల్లే జరిగింది. రానున్నటువంటి కాలంలో సమస్త జీవవాళికి ప్రాణాధారమైనటువంటి ఆక్సిజన్ అందించేటువంటి చెట్లు నశించినందువల్ల మనం ఆక్సిజన్ కూడా కొనుక్కొని ఊపిరి పీల్చుకోవాలి, మన బతుకుని కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చెట్ల పెంపకం అనేది విద్యార్థులు మొత్తం కూడా ప్రతి సందర్భంలో కూడా చెట్లు పెంచితే రానున్నటువంటి కాలంలో మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందుకని మనం చెట్లను రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తాయి అనేటువంటి నినాదంతో మీ విద్యార్థులు ఈ రకంగా వినూత్నంగా రాఖీ పండుగ జరుపుకునేది చాలా అభినందనగా చెప్పేసి ఈ సందర్భంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే 100 కోట్ల అభివృద్ధి ఇస్తానని ప్రమాణం చేసిన వైసీపీ పార్టీకి చెందిన అమ్మిరెడ్డి, అంజిరెడ్డి పార్టీలతో కాకుండా మండల కేంద్రమైన నూజెండ్లలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు రద్దు చేసిన కళ్యాణ మండపం ఎంఈఓ ఆఫీస్కు 20 కోట్లు ఇస్తే గ్రామం మొత్తం బాగుపడుతుందని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి వెంకట్రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను విమర్శించే స్థాయి మనకు ఎందుకు అని గ్రామానికి చెందాల్సిన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరూ చేయి కలిపి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నాడు. జీవి ఆంజనేయులు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టికెటే రాదని అన్నాడు. ఒకవేళ ఎవరికి టికెట్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిస్తే నేను 100 కోట్లు ఇస్తా, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి నేను 100 కోట్లు ఇస్తానన్నాడు. మా తమ్ముడు అంజిరెడ్డి అన్నాడు. అయితే అంజిరెడ్డి 100 కోట్ల తర్వాత సంగతి, మన గ్రామంలో మనం కళ్యాణ మండపం మీ బ్రహ్మనాయుడు రద్దు చేసినటువంటి కళ్యాణ మండపం, మీ బ్రహ్మనాయుడు రద్దు చేసినటువంటి ఎంఆర్ఓ ఆఫీసు, అవన్నీ మనం ఈ 100 కోట్లు ఎందుకులే కానీ ఒక 20 కోట్లు ఇస్తే మన ఊరు మొత్తం బాగుపడతాయా తమ్ముడు? మనకెందుకు ఆ చంద్రబాబు నాయుడు గారితో మనకెందుకు, జగన్మోహన్ రెడ్డి గారితో మనకెందుకయ్యా? మనం ఖమ్మంగా అందరం కలిసిపోతా ఉన్నాం. వాళ్ళ మాటని మనం ఎందుకు రెచ్చిపోవడం? 100 కోట్లు పెడతాం, 200 కోట్లు పెడతాం. డబ్బులు ఉన్నా కూడా, ఇప్పుడు బ్రహ్మనాయుడికి డబ్బులు ఉన్నాయి, ఆంజనేయ గారికి డబ్బులు ఉన్నాయి, నీకు కూడా డబ్బులు ఉన్నాయి, నేను కాదట్లేదు. మనకెందుకు అంత పొడుగు మాటలు? చంద్రబాబు నాయుడు గారిని మరి జగన్ రెడ్డి గారిని మనం విమర్శించే అర్హత మనకుందా? మన డబ్బులున్నా కూడా దానికి సభ్యత సంస్కారాలు ఉండాలా, మనకెందుకు లేని పని చెప్పు. కాబట్టి మనం అంత దూరం అవుతాయా? మన గ్రామాలు మనం గట్టిగా కాపాడుకుందాం. మన ఇనుకొండ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకో. నువ్వు కూడా నీకేదో రేపు ఆయన ఏదో 2 నియోజకవర్గాలు అయితే ఒక ఎమ్మెల్యేని మీకు ఇప్పిస్తానని చెప్పినట్టుగా ఉంది. ఓకే, నువ్వు ఎమ్మెల్యే అయితే నేను సంతోషించాను. మొట్టమొదటి మీ అన్నగా నేను మీకు అక్షంతలు కూడా వేస్తా. కాబట్టి ఇవన్నీ మాటలతో లేకుండా నువ్వు కూడా అభివృద్ధిలో బ్రహ్మనాయుడితో పాటు నువ్వు కూడా వెళ్ళి అభివృద్ధిలో పాల్గొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, గ్రామాలను అభివృద్ధి చేయండి, ఎలక్షన్ నిలబడండి, మీరు గెలవండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆంజనేయ గారు చేసే పనులకు మీరు అడ్డం రావద్దు. ఆంజనేయ గారు ఏం చేశారో మీరు కూడా గమనించండి. అంతేగాని ప్రతిరోజు ఈ వాటి పెట్టుకొని ఎన్నుకొని ప్రజలు చెవులు పోతుంది. అయ్యా రోజు మీటింగులు, రోజు ప్రెస్ మీటింగ్, ఏందయ్యా ఇది అసలు? ఆడవాళ్ళు ఎగతాలు చేస్తున్నారయ్యా, మగవాళ్ళు కాడికి పోయినారు. పాపం బ్రహ్మనాయుడు కూడా నాకు తమ్ముళ్ళు అంటాడే. తమ్ముడు బ్రహ్మనాయుడు గారు, మీకు కూడా దయచేసి చెప్తున్నా, ఇట్లాంటివి మనకు వద్దు. ఇప్పుడు నా మీద నేరం వేసావు కదా నువ్వు,
దానికి నువ్వు మాత్రం నేను మాత్రం కట్టుబడి ఉన్నా. నేను ఎక్కడ రమ్మన్నా ప్రమాణం చేస్తా. నువ్వు కూడా వచ్చి ప్రమాణం చేయి. ఏ గుళ్ళో ప్రమాణం చేస్తావు ఆ గుళ్ళో చేస్తావు. నువ్వు ఎప్పుడేం రమ్మంటే అక్కడికి వస్తా. నేను కానీ నాకు సంబంధించిన మనుషులు ఎవరైనా ఉన్నా కూడా నేనే కాదు. దానికి నువ్వు సిద్ధంగా ఉండమని నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడండి. ఇట్లాంటి చిన్న చిన్న గొడవలకు పాటుపడద్దు. అది ఏదో ఒక జరిగిపోతూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. ప్రతి వాళ్ళు వచ్చి మనకి ఏదో చెబుతుంటారు చెవుల్లో, అవన్నీ కూడా నిజం ఉండదు. కాబట్టి ప్రతిదాన్ని కూడా మీరు దాన్ని పెద్దగా చూపించుకోవద్దు. కాబట్టి అభివృద్ధిని కోరి ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ, వైసీపీ పార్టీ పెద్దలందరికీ కూడా నేను నమస్కారం చేస్తా ఉన్నాను. ఇంతటితో వెన్నాలు సమాప్తం. తిరిగి రేపటి వెన్నాల్స్లో కలుసుకుందాం. నమస్కారం.